కుటుంబం కుటుంబం ప్రేమల విలువలు తెలిసిన కుటుంబం. కొంచెం ఓర్చుకో ఉత్తరా, నీ నిశ్చితార్థం రోజు పారిపోదాం. కాదు, నిశ్చితార్థానికి ముందే వెళ్ళిపోదాం. కొంచెం వెయిట్ చేయి, దానికి ఒక ప్లాన్ ఉంది. ప్లానా? ఏమిటది? అదే, నిశ్చితార్థం రోజు వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా పెళ్లివారి మీద ఉంటుంది. సో అటువంటి టైంలో పారిపోవడం ఈజీగా ఉంటుంది. అదే నా ప్లాన్. నిజంగా అంతవరకు నేను వెయిట్ చేయాలా? హే కమాన్ ఉత్తరా. ఉత్తరా, పారిపోవడం అనేది ఈ విధంగా కలుసుకోవడం లాంటి సరదాయిన విషయం అనుకున్నావా? అందుకు నేను ఎన్ని ఏర్పాటు చేయాలో తెలుసా? మగాళ్ల కష్టం మీకెలా తెలుస్తుంది? ఉత్తరా అటు చూడు. ఉత్తరా అటు తిరిగి చూడు. ఏంటి ఊరికే కసురుకుంటున్నావు? ఎవరో ఒక అమ్మాయి మన వైపు అదోలా చూస్తోంది. అబద్ధాలు అడకు. అమ్మాయి మనల్ని చూస్తుందా లేక నువ్వే? ఇదేనా? ఇదా అంటే తను నీకు ఇదివరకే తెలుసా? ఈ అమ్మాయిని ఇంతకుముందు నేను ఈ ఊళ్ళో చూడలేదే. ఓహో, ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరూ అయ్యగారికి తెలుసా? ఉత్తరా తన దగ్గరికి వచ్చేసింది. నువ్వేం భయపడకు. తను రంగయ్య మనవరాలు, మా ఇంటికి కొత్తగా వచ్చిన వంట మనిషి. వంట మనిషా? మనిషి అలా కనపడడం లేదే. ఏ శక్తి, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నన్ను వదిలేండమ్మా. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానని ఎవరూ పట్టించుకోరు. కానీ అయ్యగారు కూతురు ఉత్తర కోనేటి దగ్గర ఏం చేస్తోందని ఊరంతా అడుగుతారు. వాళ్ళని అడిగితే నేను సమాధానం చెప్తాను. ఒక వంట మనిషి ఏమేమి చేయాలో అవి మాత్రం నువ్వు చేస్తే చాలు. వెళ్ళిక్కడి నుంచి. హలో, అలా చూడ్డానికి మా మధ్య ఏమీ లేదు. నేను చదివిన కాలేజీలోనే తను చదువుకుంది. ఎదురైతే జస్ట్ హలో అనుకున్నాం అంతే, ఇంకేమీ లేదు. నేనేమి మీతో మాట్లాడడం లేదు. శక్తి, లేదమ్మా, మిమ్మల్ని ఇలా అడిగే హక్కు నాకుంది. మీకు తప్ప అడ్డమైన వాళ్ళకి సమాధానం చెప్పనక్కర్లేదు. మర్యాదగా మాట్లాడు. ఆఫ్టర్ ఆల్ వంట చేసుకునే నువ్వు కోట ఇల్లు నాగవల్లమ్మ కొడుకునే అవమానించి ఇక్కడి నుంచి వెళ్ళగలవా? ఉత్తరమ్మా, ఇదంతా సరిగ్గా లేదు. ఇంకొద్ది రోజుల్లో నిశ్చితార్థం చేయబోతున్నారు మీ నాన్న. మీరిలా ఎవరితోనో చాటుగా మాట్లాడడం, పారిపోవడానికి ప్లాన్ చేయడం పెద్ద తప్పు. అంతవరకే నేను చెప్పగలమ్మా. ఏ శక్తి, శక్తి, ఆగు. తప్పేదో రైట్ ఏదో నేను చూసుకుంటాను. నువ్వు నోరు మూసుకొనుంటే చాలు. అయ్యో, ఏ ఉత్తరా, తను నోరు మూసుకుని ఉండే రకంలో లేదు. తప్పకుండా మీ నాన్నకి చెప్తుంది. అలాగే వెళ్ళి తను ఆపు పో. వెళ్ళు ఉత్తరా. శక్తి, ఏ శక్తి ఆగు. శక్తి, శక్తి, నీకే చెప్పేది ఆగు. ఏడుకొండలవాడ, నా కూతురి నిశ్చితార్థం అనుకున్నట్టుగా జరిగి పెళ్లి కూడా సవ్యంగా జరగాలి. తీసుకోండి. ఈ శక్తి ఆగు. శక్తి, అక్క, నాకు ముఖ్యమైన పని ఉందిరా. నువ్వు తమ్ముడితో ఆడుకోను, వీడు కొడుతున్నాడు. లేదక్క, వీడే నా తాడలేదు. మీరిద్దరూ పోట్లాడుకోకుండా లోపలికి వెళ్ళి ఆడుకోండి. పదండి. శక్తి, ప్లీజ్ నా మాట విను. శక్తి, శక్తి, శక్తి ఆగు. అలాగా. ఏ శక్తి, ఏం చెప్పబోతున్నావు? మీరు చెప్పింది ఏది నేను వినిపించుకోను. అయ్యగారికి నేను చూసింది చెప్తాను. చెప్తే ఏమవుతుందో తెలుసా? ఏమైనా పర్వాలేదు. ఏంటి ఇద్దరు కోపంగా ఉన్నారు? అది కాదమ్మా. ఏంటి కాదు అవును అంటావు?
చూడు, నీకు ఏం కావాలో నాతో చెప్పు. ఎందుకు ఆయన్ని ఇబ్బంది పెట్టడం? ఆయన ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నారు కదా. అయ్యగారికి ఎండకి చల్లగా మజ్జిగో పానకో తాగుతారేమోనని. పర్వాలేదే, వచ్చిన కొద్ది రోజుల్లోనే సొంత ఇల్లులా చూసుకుంటూ అన్ని పనులు నువ్వే చేస్తున్నావమ్మా. అయ్యో, నేనుండగా ఇవన్నీ మీరెందుకు తీసుకొచ్చారు? ఇవ్వండి, నేను మడత పెడతాను. బాగుందమ్మా, చాలా బాగుంది. అసలే నువ్వు వచ్చిన తర్వాత ఇంట్లో అందరి పనులు సగం తగ్గిపోయాయి. నేనే ఒళ్ళు పెట్టుకొని ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాను. ఇంకా నన్ను కదలకుండా కూర్చోబెట్టి రోగిష్ని చేయకమ్మా. వెళ్ళి అయ్యగారి సంగతి చూడు. ఏంటి బాబు అలా మాట్లాడతారు? శక్తి, మగపిల్లాడి పెళ్ళ ఏంటి? ఏదో సింపుల్ గా చేయడానికి. నా కూతురు పెళ్లి బాబు, వీరభద్రం కుటుంబం పెళ్లి అదిరిపోవాలి. మీ నాన్నగారు ఆశపడినట్టే పెళ్లి మీ కులదైవం గుళ్ళోనే బ్రహ్మాండంగా చేసేస్తాను. అది మాత్రమే కాదు, లాంఛనాలు, సంప్రదాయాలు, భోజనాలు అన్నీ రాచ కుటుంబంలో జరిగినట్టు జరుగుతాయి. చూడండి. ఏంటల్లుడు గారు నాకు థ్యాంక్స్ చెప్తారు. సరే, మొట్టమొదటిసారిగా ఫోన్ చేశారు. ఫోన్ ఉత్తరకి ఇవ్వమంటారా? నేను ఊరి వాళ్ళకే పోలీస్ ఆఫీసర్ని, ఉత్తరకి ప్రియమైన తండ్రిని. అయ్యో, ఇందులో తప్పుగా అనుకోవడానికి ఏముందండి? ఉత్తరకు మీరు, మీకు ఉత్తరని పెద్దవాళ్ళం మేమంతా కలిసే కదా నిశ్చయించాం. మీరు మాట్లాడుకుంటే తప్పేముంది? కొంచెం ఉండండి అల్లుడు, ఉత్తరకి ఫోన్ ఇస్తాను. ఉత్తరా, నువ్వు ఇక్కడే ఉన్నావా? అయ్యగారు, ఉండమ్మా ఉండు. అల్లుడు గారు లైన్లో ఉన్నారు, మాట్లాడమ్మా. నువ్వెందుకు శక్తిని చూస్తున్నావు? మీ నాన్న నేను చెప్తున్నాను, వచ్చి ధైర్యంగా మాట్లాడు. చూడు, ఊళ్ళో ఎందరో అమ్మాయిలు అమ్మా నాన్నలకు తెలియకుండా ఏవేవో చేస్తున్నారు. నువ్వు వీరభద్రం కూతురివి, బంగారానివి, వచ్చి ధైర్యంగా మాట్లాడరా. వద్దు నాన్న, వద్దు. ఏంటమ్మా వద్దంటావు? అబ్బాయి తప్పుగా అనుకుంటారేమో. బాబు ఒక్క నిమిషం పిలుస్తాను. ఏయ్, వచ్చి మాట్లాడరా. వద్దు నాన్న, తప్పుగా అనుకున్నా పర్వాలేదు, నేను మాట్లాడలేను. నాకు కొంచెం హెడ్ఏక్గా ఉంది. ఏం పిల్లవమ్మా నువ్వు? అయ్యగారు, అల్లుడు గారు లైన్లో ఉన్నారు కదా, మాట్లాడేదాకా కాస్త ఆగు. బాబు, ఉత్తర కాస్త సిగ్గుపడుతోంది. ఇంతవరకు పై మగాళ్ళతో ఎప్పుడు మాట్లాడలేదు కదా, అందుకే. నేను తర్వాత ఫోన్ చేయిస్తాను, మీరెంతసేపైనా మాట్లాడుకోవచ్చు. సరేనా? సరే ఉంటాను. ఏంటో చెప్పు. ఏమిటి సార్? ఏ జాన్, ఎలా ఉన్నారా? ఆయన వచ్చారు కదా, మాట్లాడి పంపించొస్తానుండు. శక్తి, ఉత్తర తలనొప్పిగా ఉందని చెప్పింది కదా, స్ట్రాంగ్ గా ఒక కాఫీ పెట్టివు. రాజా, కమాన్. నేను చెప్పేది కొంచెం విను. నాతో మాట్లాడకండి. ఏంటి హఠాత్తుగా ఇంత ప్రేమ? నేను చెప్పేది కొంచెం. నేను అమ్మతో మాట్లాడుతున్నాను కదా, నువ్వు ఊరుకుంటావా? అమ్మా, ఇప్పుడు నేను నిన్న ఒకటి అడుగుతానట, నువ్వు టక్కుని సమాధానం చెప్తావట. ఏమిటి? ఇప్పుడు మీరు నాకు పెళ్ళేర్పాట్లు చేస్తున్నారు కదా? అవును. ఈ టైంలో నేను ఎవరినైనా ప్రేమిస్తున్నానని హఠాత్తుగా ఎవరైనా వచ్చి నీతో చెప్తే నువ్వేం చేస్తావమ్మా? ఏమడిగేవే? ఆ విషయం నా చెవిన పడ్డానికి ముందే నేను ఊరేసుకుంటానే. నువ్వు నా కూతురివి కదా, అటువంటి పనులు చేయవు. శక్తి, లోపలికి రమ్మా. అర్థమైందా? ఓ, వెళ్ళి కాఫీ తీసుకురా. శక్తి, ఇప్పుడు చూడు, నన్నే తిడతావా? అల్లుడు, అత్తయ్య, ఇంట్లో ఎన్ని సమస్యలున్నా పనికి కరెక్ట్ టైంకి వెళ్ళాలి. అత్తయ్య, థియేటర్కి వెళ్ళాలి కదా? అక్కడికే అత్తయ్య వెళ్తున్నాను, వస్తాను అత్తయ్య. అత్తయ్య, మీ ఫోన్ అనుకుంటాను. ఇదిగోండి. హలో, ఎవరు? ఏయ్ నాగవల్లి, నన్ను ఎవరిని అడుగుతున్నావా?
నిన్ను కన్న తల్లికి తల్లిని మాట్లాడుతున్నానే. అర్థం కాలేదు తల్లి. నీకెలా అర్థం అవుతుంది చెప్పు? నువ్వు ఊళ్ళో అందరిని దాచుకొని కొవ్వెక్కి కూర్చున్నావు కదా. ఇలా చూడమ్మా, అనవసరంగా మాట్లాడకూడదు, పద్ధతిగా ఉండదు కదా. అత్తయ్య ఫోన్ చేసింది ఎవరు? మీకు తెలీదు, మీరు పనికి వెళ్ళండి. కొద్దిగా లక్షణంగా కాపురం చేసుకోకుండా ఇంట్లో ఆడరాజ్యం సాగిస్తున్నావా? ఇలా చూడు తల్లి, ఏ విషయమైనా ఎదురుగా వచ్చి మాట్లాడు, తెలిసిందా? ఆ అమాయకురాలైన కోడలు చిన్నమ్మాయిని నానా చిత్రహింసలు పెడుతున్నట్టు నన్ను కూడా పెడదామనా? అత్తయ్య ఏంటత్తయ్య మీ మొహం ఏదో కాకరకాయ నమిలినట్టు అలా మారిపోయింది? ఫోన్ చేసింది ఎవరత్తయ్య? ఎవరో తెలియదు, నేనెవరో తెలుసుకోకుండా ఆటలాడుతోంది. చల్లగా ఉండాలి. అత్తయ్య ఆ ఫోన్ ఇవ్వండి. మీ పర్మిషన్తో స్పీకర్ ఆన్ చేయమంటారా? ఏయ్, ఎవరు నువ్వు? నేను ఎడాపెడా ఎదుగుతున్న రాజకీయవాది పిఎంని మాట్లాడుతున్నాను. ఎవరే నువ్వు? అత్తయ్య నా గురించి ఎవరితోనైనా మీరు నిజం చెప్పేశారా? నన్ను మొద్దు మొహం అంటుంది. గట్టి లేక ఇల్లరికి వచ్చి మీ అత్తగారి పాటకి తాళం వేస్తున్నావే, నీకు సిగ్గులేదు? అత్తయ్య అత్తయ్య ఇదెవరో పక్కన ఉండి చూస్తున్నట్టుగా ఫుల్ డీటెయిల్ గా మనందరి జాతకాలు బయట పెడుతుంది అత్తయ్య. ఏయ్, వెంటనే మర్యాదగా నువ్వెవరో చెప్పు, లేదంటే నేను ఢిల్లీ వరకు వెళ్ళి సిబిఐని తీసుకొస్తాను. చెప్పు, ఎవరు నువ్వు? ఈ ఊరు దాటడానికే దిక్కులేదు, నువ్వు ఢిల్లీకి వెళ్తావా? ఇదిగో, నువ్వు ఢిల్లీ కాదు అమెరికా వెళ్ళినా కూడా నీ పెళ్ళానికి పట్టింది చూడు దెయ్యం, అది వదలదు. అయ్యో అయ్యో అత్తయ్య, మీ అమ్మాయికి దెయ్యం అంటే భయం అనే విషయం కూడా చెప్తుంది అత్తయ్య. మహా భయంకరమైన పార్టీలో ఉంది. అసలు మీరేంటి అల్లుడు గారు దాంతో సమానంగా మాట్లాడుతూ? లేదత్తయ్య, నాకు అర్థమైపోయింది. ఇదంతా ఖచ్చితంగా అయ్యగారి పని అయి ఉంటుంది అత్తయ్య. గొంతు మార్చి ఆడ మనిషిలా మాట్లాడుతున్నాడు అత్తయ్య. వీడికి మిమిక్రీలో బాగా అనుభవం ఉన్నట్టుంది. మనల్ని ఎదిరించి ధైర్యంగా పోరాడలేక మనుషుల ద్వారా గుంటనక్క పనులు చేస్తున్నాడా వాడు? అయ్యగారు దేవుడు, ఆయన కుటుంబం ఒక కోవెల. వాళ్ళ గురించి మాట్లాడడానికి మీకెవరికి అర్హత లేదు, దుర్మార్గులారా. ఏ నాగవల్లి, నువ్వు కూడా వింటున్నావన్న సంగతి నాకు తెలుసే. నీకొకటి చెప్తున్నాను, విను. ఇదిగో, కుక్కే తోకనాడించాలి, తోక కుక్కనాడించకూడదు. బుద్ధిమంతురాల్లా నడుచుకుంటే నీకు మంచిది. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ కలుద్దామా? నేను చెప్పుతో కొడతాను. ఏం బావా, చివరిగా కుక్క అందే, అది మిమ్మల్నా లేక అత్తయ్యనా? అల్లుడు, అత్తయ్య ఇప్పుడు అదే ముఖ్యం. ముందు అదెవరో నాకు తెలియాలి. వచ్చే నెంబర్ చూసి అదెవరో కనిపెట్టండి. ఎక్కడ కనిపెట్టేది? దాని దెబ్బకి కళ్ళు బయర్లు గమ్మి నెంబర్ చూడలేదు. అత్తయ్య, ఇది తెలుగుగానే గేమ్ ఆడింది. ఫోన్లో నెంబర్ రాకుండా ప్రైవేట్ నెంబర్ అని అక్షరాలే వచ్చాయి. సరే వదిలేయండి. కుక్క కరిచింది కదా అని కుక్కని మనం తిప్పి కరవలేంగా. అది ఫోన్లో కుక్క అంది, అత్తయ్య కుక్క అంటున్నారు. శబాష్, సరైన పోటీ. ఉత్తరమ్మా, కాఫీ. సరే, ఇక్కడ పెట్టి వెళ్తున్నా. శక్తి, సారీ, నేనేదో ఆలోచనలో ఉన్నాను, అందుకే నువ్వు రావడం గమనించలేదు. నేను నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి విషయం? ఇలా రా, చెప్తాను. కూర్చో. అయ్యో, నాకు పనుంది, అక్క వెతుకుతారు. కూర్చో శక్తి. మా వదినలున్నారే, వాళ్ళకి వేరే పనే లేదు, ఎప్పుడు నీ చేత పనులు చేస్తూనే ఉంటారు. శక్తి, నువ్వైనా ఇంటి కోసం ఎన్ని పనులు చేస్తావు చెప్పు. కాఫీ నా కోసం తీసుకొచ్చేవా? నువ్వు తాగు.
నాకా? అయ్యో వద్దు. ఏం శక్తి, నేనిందాక నిన్ను తిట్టానని నా మీద కోపమా? అయ్యో అటువంటిదేం లేదు. మరెందుకలా అంటే ముట్టినట్టు ఉంటావు? మా అమ్మా నాన్న నేను సొంత కూతురులాగే చూసుకుంటున్నారుగా. అవును. మరైతే కాఫీ తాగు. అది వాళ్ళ గొప్ప మనసు, అందుకని నేనేమైనా చేస్తే బాగుంటుందా? దేనికైనా ఓ హద్దుంటుంది. శక్తి, కూర్చో శక్తి. అదే నేను చెప్తున్నాను, దేనికైనా హద్దుంటుంది. అదేవిధంగా నువ్వు నా విషయంలో జోక్యం చేసుకోవడానికి హద్దుంటుంది. నేను కాఫీ తాగానా భోంచేసేనా అంతవరకే చూసుకోవాలి. అంతకు మించి నేను ఎవరిని కలుస్తున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను, ఎవరిని లవ్ చేస్తున్నానో నువ్వు తెలుసుకోకర్లేదు. ఈ విషయమా? ఇదిగో కాఫీ తాగండి. ఇప్పుడు అర్థమైందా? ఎవరితోనూ ఏ విషయమూ మాట్లాడడానికి వీల్లేదు. ఏయ్ ఏయ్, ఇక మీదట నాన్నకేం చెప్పావుగా? చెప్పకుండా ఎలా ఉండమంటారు? మీ నాన్న నన్ను సొంత బిడ్డలా చూసుకుంటున్నారని ఇందాకేగా అన్నారు. అప్పుడు ఇది కూడా నా బాధ్యతేగా. నిజమే శక్తి, ఇక నుంచి నిన్ను నా తోడబుట్టిన అక్కగా చూసుకుంటాను. ఇదిగో శక్తి, అందుకు గుర్తుగా ఈ గాజులు నువ్వు తీసుకో, ఉంచు. అర్థమైంది ఉత్తరా, బాగా అర్థమైంది. కళ్ళతో చూసింది నోటితో చెప్పకూడదని చేతులకి తాళం వేస్తున్నావా? నాకేం వద్దు, నువ్వే ఉంచుకో. నువ్వు నన్ను బంధువుగా భావించడం నిజమైతే అతన్ని కలవడం మానే, అదే నాకు సంతోషం. అయ్యో శక్తి, నేను తన్ని ప్రాణం కన్నా ఎక్కువగా లవ్ చేస్తున్నాను. అయ్యగారు నిశ్చితార్థం వరకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు నీ ప్రేమ గురించి మాట్లాడడంలో అర్థం లేదు. నీ మీద ప్రాణాలు పెట్టుకున్న మీ నాన్నగారికి తెలియకుండా అడ్డమైన చోట అతనితో మాట్లాడడం పెద్ద ద్రోహం. ఇదంతా నువ్వు ముందే ఆలోచించి నడుచుకోవాలి. అయ్యో, నువ్వు అర్థం లేకుండా మాట్లాడుకో. నీకు ఇంటి గురించి ఏమీ తెలియదు. ప్రేమకి ఇంట్లో మర్యాద లేదు, ఇష్టమైన వాణ్ణి పెళ్లి చేసుకోవడానికి అనుమతి లేదు. అది పాత కథ ఎందుకు కాకూడదు? నువ్వు ఏమాత్రం తొందరపడినని నాకు మాటివ్వు. నేనే అయ్యగారితో మాట్లాడి మీ ఇద్దరిని ఎలా అయినా ఒకటి చేస్తాను. అయ్యో, నువ్వనేది జరిగే విషయం కాదు శక్తి. అందుకే జయరాం లేచిపోదాను పిలవగానే నేను సరే అని చెప్పాను.